వెరీ బ్యాడ్ న్యూస్ మేడం. కొన్ని దెయ్యాలు కనిపించవు, పీక్కు తింటాయి. మన ప్రవర్తన బాగుంటే ఏ దయ్యాలు ఏమీ చేయలేవు. మర్యాదగా కంప్లైంట్ వెనక్కి తీసుకో. తీసుకోను. నా కంఠంలో ప్రాణం ఉండగా తీసుకోను. అయితే బయటికి నడవే దరిద్ర పొట్టు మొహందానా. నడి రోడ్డు మీద నిలువ నీడ లేకుండా అడుగు తింటేనే గాని నీకు ఈ ఇంటి విలువ తెలియదే. పద. మీ ఇద్దరు ఒక్కడుగు ముందుకేసినా గాని మీరు నా శవాన్ని కళ్ళ చూస్తారు. అమ్మా, నాన్న వదులు నాన్న. నేను వెళ్ళను. తొలిచూలు బిడ్డగా ఆడపిల్ల పుడితే ఆ అమ్మవారితో సమానమని నీకు తులసి అని పేరు పెట్టుకున్నామే. కానీ నువ్వు మా ఇంటి తులసి మొక్కవి కాదు, మా వంశానికే కళంకం తెచ్చిన గంజాయి మొక్కవే. ఛీ! ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురివి కాదు, నేను నీ తండ్రినే కాదు. నా పెద్ద కూతురు వారం రోజుల క్రితమే చచ్చిపోయింది. ఏమిటండి ఆవేశం? నాన్న, అక్కడి ఇంట్లోంచి వెళ్ళగొట్టద్దు నాన్న. కావాలంటే దాంతో పాటు మీరు కూడా పొండి. నా పెద్ద కూతురుతో పాటు నా చిన్న కూతురు, నా పెళ్ళాం కూడా ఒకేసారి కట్టగట్టుకుని చచ్చారనుకొని ఒకేసారి తర్పణ వదిలి పెడతాను. నాన్న తలుపుతీ, నాన్న తలుపుతీ, నాన్న అమ్మ తలుపుతీ, మన బావ. అమ్మ తలుపు తీయండి అమ్మా. మా ఇంటి తులసి మొక్కవి కాదు, మా వంశానికే కళంకం తెచ్చిన గంజాయి మొక్కవే. నా పెద్ద కూతురు వారం రోజుల క్రితమే చచ్చిపోయింది. నా పెద్ద కూతురు వారం రోజుల క్రితమే చచ్చిపోయింది. వారం రోజుల క్రితమే చచ్చిపోయింది. వారం రోజుల క్రితమే చచ్చిపోయింది. తులసి, అమ్మా తులసి, ఆగమ్మా, వద్దు, ఆగు తల్లి. తులసి, నా మాట విను. తులసి, ఆగమ్మా, ఆగు, ఆగమ్మా. చస్తావా? చస్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుందా? సమస్యలు వచ్చాయని అందరూ నీలాగే ఆత్మహత్యలు చేసుకుంటే
ఈ లోకం ఎప్పుడో శవాల దెబ్బగా మారుండేది. చచ్చేవి సాధించాలని. బతికి ఏముద్ధరించాలని కన్న తండ్రి ఇంట్లోంచి బయటికి గెంటేశాక నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? చెప్పండి మేడం. చెడిపోయింది అనే ముద్ర భరిస్తూ నేను ప్రాణాలతో ఉండడం కంటే చావడమే నయం కదా. చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. తులసి, నీ పరిస్థితి నాకు అర్థమైంది. అయినా నువ్వు చావకూడదు, బతకాలి. నీకోసం బతకాలి. మురికి నీళ్లు చల్లినంత మాత్రాన తులసి మొక్క తన పవిత్రతను కోల్పోదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసమైనా నువ్వు బ్రతికి తీరాలి. తల దించుకుని కాదు, తల ఎత్తుకుని. అప్పటిదాకా నువ్వు నా ఇంట్లో ఉండు. ఈ క్షణం నుంచి నీకు అండగా ఈ రెడ్డమ్మ నిలబడుతుంది, కంచు కోటలాగా. పద. దిగమ్మా. అక్కడే నిలబడిపోయామే, రామ్మా. ఏం పర్వాలేదు, ఈ ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని. కూర్చో. ఒక్క నిమిషం అమ్మా. తీసుకోమ్మా. వద్దు మేడం. చూడమ్మా, ఇది పోలీస్ స్టేషన్ కాదు, నా ఇల్లు. ఇక్కడ నన్ను మేడం అని కాకుండా ఆంటీ అని పిలువు, ఓకేనా? అలాగే ఆంటీ. తీసుకోమ్మా. మీ వాళ్ళు నిన్ను తలుచుకుంటున్నట్టున్నారు. సారీ. చూడు తులసి, నా కోసం ఎవ్వరూ లేరు అనే బాధని సెల్ఫ్ పిటీ అంటారు. తన మీద తనే జాలిపడే మనిషి ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. కష్టం వచ్చిందని
ప్రతి మనిషి పిరికితనంతో చచ్చిపోవాలనుకుంటే అంతకన్నా తప్పు మరొకటి ఉండనే ఉండదు. అసలు ఇన్ని వందల కోట్ల మందిలోంచి నువ్వు ఒక్కదానివే ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? అయిన వాళ్ళుంటే కాలుస్తారు లేదా పూడుస్తారు. అనాథ శవంగా పోతే ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పడేస్తారు. అంతే అంతే తులసి. మీ నాన్న పిరికి మనిషి మొండి మనిషి కాబట్టి ఓహో అని ఊరుకుంటాడు. మీ చెల్లి చిన్నపిల్ల కాబట్టి అక్క అని బావురుమంటుంది. మీ అమ్మ మాత్రం నవమాసాలు మోసింది కాబట్టి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అది ఎన్నాళ్ళు? గాయం పచ్చిగా ఉన్నన్నాళ్లే. ఆ తర్వాత అందరూ నెమ్మదిగా మర్చిపోతారు. నుదుట కుంకుమ బొట్టుతో నీ ఫోటో మాత్రమే మిగులుతుంది. అది కూడా మీ నాన్న ఉండనిస్తేనే. ఆంటీ, ఇదంతా నేను భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్పడం లేదమ్మా. నిజంగా జరగబోయేది చెప్పాను. చూడమ్మా, నీలాగా నేను అయిన వాళ్ల మధ్య గువ్వపిట్టలా పెరగలేదు. మగ రాక్షసులతో ఏటికి ఎదురీది బతికాను. డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అందుకే నాకంత నాజూగ్గా మాట్లాడడం రాదు. నా యూనిఫామ్ మాట కూడా కొంచెం కఠినం. ఏమీ అనుకోకు. చూసావా, అరగంట ముందు రైలు కింద పడాల్సిందానివి ఇప్పుడు నా ఇంట్లో ఉన్నావు. ఎందుకు? ప్రాణాలతో ఉన్నావు కాబట్టి. జీవితం అంటే ఇదే, ఈ కాంప్రమైజే. ఇలా కాంప్రమైజ్ అవుతూ బతికితే అదో పద్ధతి కాదు. నాలోనూ చీము నెత్తురు ఉన్నాయి. ఆడదనగా పుట్టిన రోషం పౌరుషం ఉన్నాయి. ఆడదంటే అవల కాదు, ఆదిశక్తి భద్రకాళి. పెళ్ళపెళ్ళార్భాటాలతో భూకంపాన్నే పుట్టించగల త్రేతాగ్ని అనుకుంటే అది మరో పద్ధతి. ఏ పద్ధతిలో అయినా సరే మనిషి బ్రతికే తీరాలమ్మా. ఆంటీ, ఈవేళ నీ కన్నీళ్లు తొడవడానికి నేనున్నాను. కానీ ఒకప్పుడు నా కన్నీళ్లను తొడవడానికి ఎవ్వరూ లేరు. అయినా ముండిగా బతికాను కాబట్టి ఈవేళ ఈ స్థితిలో ఉన్నాను. తులసి, అన్యాయం అయిపోయానని ఏడుస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. ఆ అన్యాయాన్ని ప్రతిఘటిస్తేనే, నీలోనూ ఆత్మాభిమానం ఉందని నిరూపించుకుంటేనే మానం పోయినా అభిమానవతిగా ఈ సమాజం నిన్ను గుర్తించేది. హలో మేడం. ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు? అంటే మేడం, అది అదే ఒక్క ఆడది దాని భర్త పొజిషన్ లో ఉండి కూడా లొంగ తీసుకోలేకపోయావంటే నువ్వే మగాడివి. మేడం, నన్నేం చేయమంటారు? కనీసం నన్ను టచ్ కూడా చేయనివ్వట్లేదు. చెయ్యనివ్వదు. ఎందుకంటే అది గాయత్రి కాదు, అర్చన కాబట్టి. ఆ ఇంటి కోడలుగా నటిస్తోంది కాబట్టి. మేడం, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. ఎందుకు? దాని చేత ఇంకో చేతిని కూడా నలగొట్టించుకోవడానికా? అది అందుబాటులోనే ఉంది, అవకాశం నీ చేతుల్లోనే ఉంది. కానీ సాధించలేకపోయా. దాని కాలి కొనగొట్టిని కూడా తాకలేకపోయా. మేడం, షట్ అప్. డైరెక్ట్ గా దాని మీద అటాక్ చేయడం నీ వల్ల కాని పడని తేలిపోయింది. అందుకే ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం, చెప్పండి.
డైరెక్ట్ గా సాధించలేని దాన్ని ఇండైరెక్ట్ గానే సాధించాలి అన్నారు. ముఖాముఖి తలపడలేకపోతే దొంగ దెబ్బ తీసైనా సరే గెలిచి తీరాలి. అంటే దొంగ దెబ్బ తీయాలి, మోసంతోనే దాన్ని లొంగదీయాలి. ఇదేంటో తెలుసా? లిక్విడైజ్డ్ క్లోరోఫామ్. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ద్రవ రూపంలో ఉన్న మత్తు మందు. ఈ లిక్విడ్ ని కొద్దిగా పాలల్లో కలిపితే చాలు, ఆ పాలు తాగిన మనిషి క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకుంటాడు. జారుకుంటుంది. తెల్లారేసరికి దాని శీలం నీ చేతుల్లో మంట కలిసిపోతుంది. అర్థమైంది మేడం. ఇక చూసుకోండి, ఈ రాత్రికే. ఆపో, డైలాగులొద్దు, యాక్షన్లోకి దిగు. రేపటి సూర్యోదయంతోనే నువ్వు గుడ్ న్యూస్ అని నాకు ఫోన్ చెయ్యాలి. ఓకే మేడం. ఆపరేషన్ క్లోరోఫామ్ ఈ రాత్రికే. అర్చన, నీ పతనానికి ముహూర్తం ఈ రాత్రికే. రేపటి సూర్యోదయంతోనే నువ్వు గుడ్ న్యూస్ అని నాకు ఫోన్ చెయ్యాలి. పొద్దుపోనాది, పడుకోవచ్చు కదమ్మా. లేదు నుకాలు, ఇవి చాలా ముఖ్యమైన ఫైల్స్. ఈ రాత్రికే కంప్లీట్ చేయాలి. వేడివేడిగా ఒక గ్లాస్ పాలు తెచ్చివ్వు. అనగిరమ్మా. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు మాత్రలు వేసుకున్నారనేదో గుర్తు చేసి ఇప్పుడే సిటీలో తెస్తాను.